హలో అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు స్టోరీ 'మనసున్న మనసై' ఎపిసోడ్ 15. గర్భిణీ స్త్రీలు వేసుకునే కాల్షియం టాబ్లెట్స్ బాటిల్స్ సాధారణంగా వయసు పైబడిన వాళ్ళు, ఒంట్లో కాల్షియం తక్కువగా ఉన్న వాళ్ళు వాడే బాటిల్స్ లాగే ఉంటాయి. పైగా ఆ బాటిల్ మీద కాల్షియం టాబ్లెట్స్ అని చాలా స్పష్టంగా రాసి ఉంది. నేను ఏ మందులు వాడుతున్నానో ప్రతి ఒక్కరికి విడమర్చి చెప్పాలా ఏంటి? అవంతిక అడిగింది. ఆమె బుగ్గలు కంగారుతో కొంచెం ఎర్రబడ్డాయి. కానీ మాట్లాడేటప్పుడు గొంతులో మాత్రం తడబాటు లేకుండా జాగ్రత్త పడింది. ఆ మాట చెప్పి ఆమె గబగబా అక్కడి నుండి తన రూంలోకి వెళ్ళిపోయింది. ఆ టాబ్లెట్స్ బాటిల్‌ను ఒక డ్రాయర్‌లో దాచేసి బాత్రూంలోకి వెళ్ళి ముఖం కడుక్కుంది. పరిస్థితి ఇలాగే ఉంటే లాభం లేదు. త్వరగా ఇల్లు వదిలి వెళ్ళకపోతే ఏదో ఒక రోజు నిజం బయటపడిపోతుంది. ఆమెకు సంబంధించిన మెడికల్ రిపోర్ట్స్ అన్నీ ఈ రూమ్‌లోనే ఉన్నాయి. ఒకవేళ అనిరుద్ గనక చెక్ చేయాలి అనుకుంటే ఆమె రహస్యం దొరికిపోతోంది. కానీ అవంతికకు ఒక నమ్మకం ఉంది. అనిరుద్ధు ఎంత కఠినంగా ప్రవర్తించినా మరీ అంత పిచ్చివాడు కాదు. ఒక అమ్మాయి రూమ్‌లోకి వచ్చి ఇలా దొంగతనంగా వెతకడులే అని మనసును సర్ది చెప్పుకుంది. అయినా ఆయన నోరు విప్పితే తప్ప ఈ డివోర్స్ మ్యాటర్ ముందుకు కదలదు. వాళ్ళ నాన్నగారు ఆ రోజు అనిరుద్ధ్ ఫ్యామిలీ దగ్గర నుండి అంత భారీ మొత్తంలో కట్న కానుకలు తీసుకున్నారు కదా! అందుకే ఆమె అంత ఈజీగా బయటకు వెళ్ళలేకపోతోంది. అవంతిక బెడ్ అంచున కూర్చొని ఆలోచనల్లో మునిగిపోయింది. ఆ కంగారులో ఆమెకు ఆకలి వేస్తున్న సంగతి కూడా మర్చిపోయింది. కాసేపటికి రూమ్ తలుపు మీద ఎవరో తట్టిన శబ్దం అయింది. ఆమె ఆలోచనలో నుంచి బయటకు వచ్చి తలుపు తీసింది. అనిరుద్ బాబు తన రూంలోకి వెళ్ళారమ్మా. వచ్చి కాస్త భోజనం చేయండి. సుమతి ఎంతో ఆప్యాయంగా నవ్వుతూ చెప్పింది. ఆ మాటతో అవంతికకు కొంచెం భయం తగ్గింది. ఈ పెద్ద బంగళాలో అనిరుద్ధ్ తప్ప మిగిలిన వాళ్ళంతా ఆమెను చాలా బాగా చూసుకుంటారు. బహుశా ఆమె వయసు చాలా చిన్నది కావడం వల్ల కూడా వాళ్లకు అంత జాలి, ప్రేమ ఉండి ఉండొచ్చు. ఆమె సుమతితో కలిసి డైనింగ్ రూమ్‌లోకి వచ్చేసరికి టేబుల్ మీద రకరకాల వంటకాలు సిద్ధంగా ఉన్నాయి. నేనొక్కదాన్నే ఇంత ఫుడ్ తినలేను సుమతి. నువ్వు కూర్చో. ఇద్దరం కలిసి తిందాం అంది అవంతిక. సుమతి నవ్వి మీరు కానివ్వండమ్మా. మా పద్ధతులు మాకుంటాయి. నేను ఆ గీత దాటకూడదు అంది. అవునా సరే అంటూ అవంతిక నెమ్మదిగా మీకు పిల్లలున్నారా అని అడిగింది. అనిరుద్ధ్ పక్కన లేకపోవడంతో ఆమె చాలా రిలాక్స్‌గా అనిపించింది. ఉన్నారమ్మా. ఇప్పుడు కాలేజీ చదువుతున్నారు. దాదాపు మీ వయసే ఉంటుంది వాళ్లకు. ఎందుకు అడిగారమ్మా? అవంతిక ముఖం కొంచెం ఎర్రబడింది. ఆమె చిన్నగా నవ్వుతూ ఊరికే క్యాజువల్‌గా అడిగాను. సాధారణంగా పిల్లలు పుట్టాక ఆడవాళ్ళ ఒంటి తీరు మారిపోతుంది అంటారు కదా! కానీ మీరు ఇప్పటికీ అలా ఫిట్‌గా బావున్నారు అంది. నా ప్రెగ్నెన్సీ టైంలో నాకస్సలు తిండి అబ్బేది కాదమ్మా. నా బరువు ఎప్పుడూ 50 కేజీలు దాటలేదు. అందుకే నా బాడీలో పెద్దగా మార్పులు రాలేదు. అంటే ఆ టైంలో మీకు పొట్ట అస్సలు బయటకు కనిపించలేదా? అవంతిక ఆసక్తిగా అడిగింది. అవునమ్మా. నాకు 8వ నెల నడుస్తున్నా సరే, చూసే వాళ్ళకు మాత్రం 5వ నెలలాగే ఉండేది. కొంచెం లూజ్ బట్టలు వేసుకుంటే నేను ప్రెగ్నెంట్ అనే విషయం కూడా ఎవ్వరికీ తెలిసేది కాదు. సుమతి చెప్పిన ఆ మాటలు వినగానే అవంతిక మైండ్‌లో ఒక కొత్త ప్లాన్ మెరిసింది. ఆమె ప్లేట్‌లో ఉన్న ఫుడ్‌ను కేవలం 4 ముద్దలు మాత్రమే తినింది. కడుపులో ఉన్న బిడ్డ పెద్దగా పెరగకుండా, పొట్ట బయటకు కనిపించకుండా ఉండాలంటే తను కూడా ఇప్పటి నుండి తిండి తగ్గించి కంట్రోల్‌లో ఉండాలి అని డిసైడ్ అయ్యింది. ఏంటమ్మా అప్పుడే చెయ్యి కడిగేశారు. అసలేమీ తినలేదు. అవంతిక అంత తక్కువ తినడం చూసి సుమతి ఆశ్చర్యంగా అడిగింది. నాకంతగా ఆకలిలేదు సుమతి అవంతిక చెప్పింది. ఇకపై నా కోసం రాత్రిపూట ఇంత ఫుడ్ పెట్టకండి. నేను లావు అవ్వడం నాకు అస్సలు ఇష్టం లేదు. నువ్వేం లావుగా లేవమ్మా. చాలా సన్నగా ఉన్నావు. నాకు వర్కౌట్స్ చేయడం అస్సలు నచ్చదు. అందుకే తినేటప్పుడే కొంచెం జాగ్రత్తగా ఉండడం బెటర్ అని చెప్పి అవంతిక డైనింగ్ రూమ్ నుండి తన రూమ్‌లోకి వెళ్ళిపోయింది. రూమ్‌లోకి వచ్చాక ఆమె తన పాత మెడికల్ రిపోర్ట్ ఫైల్ తీసి చూసింది. డాక్టర్ గారు నెక్స్ట్ అపాయింట్మెంట్ డేట్ రాశారు. 3 నెలలు నిండాక మళ్ళీ స్కానింగ్ కోసం హాస్పిటల్‌కి రావాలి అని ఉంది. కరెక్ట్‌గా డేట్ చూస్తే
అది మరుసటి రోజే ఉంది. అవంతిక బెడ్ మీద వెల్లికిలా పడుకొని తన చేయిని పొట్ట మీద వేసుకుంది. లోపల పెరుగుతున్న చిన్న ప్రాణాల స్పర్శను అనుభవించాలి అనుకుంది. కానీ ఆమెకు ఏమీ తెలియలేదు. ప్రెగ్నెన్సీలో ఆమెకు పెద్దగా వాంతులు అవ్వట్లేదు, కానీ తినే తిండి విషయంలో మాత్రం చాలా మార్పు వచ్చింది. ఈ మధ్య కాలంలో ఆమె ఇంకాస్త బరువు తగ్గింది. భోజనం చేయకముందు ఆమె పొట్ట అస్సలు లేనట్టు చాలా ఫ్లాట్‌గా ఉంది. మరుసటి రోజు ఉదయాన్నే అవంతిక ఎవరికీ చెప్పకుండా హాస్పిటల్‌కు బయలుదేరింది. అక్కడ చాలా రకాల టెస్టులు చేయాల్సి రావడంతో చూస్తూనే మధ్యాహ్నం అయిపోయింది. కొన్ని రిపోర్ట్స్ మధ్యాహ్నం 2 గంటలకు కానీ రావు అని చెప్పారు. ఈలోపు ఆకలి వేస్తుండటంతో హాస్పిటల్ బయటకు వచ్చి పక్కనే ఉన్న ఒక హోటల్లో ఏదైనా తిందామనుకుంది. ఆమె హాస్పిటల్ గేటు దాటి బయటకు రాగానే వెనుక నుండి ఎవరో ఆమె భుజం మీద తట్టారు. అవంతిక వెనక్కి తిరిగి చూసింది. కొంచెం తెలిసిన మొఖమే. నిజంగా నువ్వేనా? శృతి తెల్లటి లాంగ్ డ్రెస్సు, పైన బ్లాక్ బ్లేజర్ వేసుకొని ఉంది. పర్ఫెక్ట్ మేకప్, స్టైలిష్గా ఉన్న హెయిర్ స్టైల్తో ఆమె చాలా మోడర్న్గా, ఇంటెలిజెంట్గా కనిపిస్తోంది. ఏంటి, ఒంట్లో బాలేదా? హాస్పిటల్కి వచ్చావు? శృతి అడిగింది. లేదు, జస్ట్ నార్మల్ చెకప్ కోసమే వచ్చాను, అవంతిక సమాధానం ఇచ్చింది. ఆమెతో ఎక్కువ మాట్లాడడం అవంతికకు ఇష్టం లేదు. కానీ శృతి అంత ఈజీగా వదిలిపెట్టేలా లేదు. ఇంకా లంచ్ చేయలేదు కదా, పద నేను నీకు లంచ్ ఇప్పిస్తాను. నేను నిన్ను ఇంతకు ముందు ఇబ్బంది పెట్టినందుకు సారీ చెప్పాలనుకుంటున్నాను. పర్లేదు, నేనేమి మనసులో పెట్టుకోలేదు. అవునా, సరే, నీతో కొంచెం మాట్లాడాలి అనిపించింది. నా మనసులో ఎలాంటి చెడు ఉద్దేశం లేదు. శృతి చాలా అమాయకంగా ముఖం పెట్టింది. ఆవిడ పిలుపుని కాదనడం చాలా పెద్ద తప్పు అన్నట్టుగా చూసింది. చివరికి అవంతిక ఆమెతో కలిసి లంచ్కి వెళ్ళడానికి ఒప్పుకుంది. ఉదయం బ్లడ్ టెస్ట్ కోసం ఖాళీ కడుపుతో రావడంతో అవంతిక ఉదయం నుండి ఒక్క ముక్క కూడా తినలేదు. అప్పటికే ఆమెకు ఆకలితో కాళ్ళు వణుకుతున్నాయి. కళ్ళు తిరుగుతున్నట్లు ఉంది. ఇద్దరు పక్కనే ఉన్న ఒక మంచి రెస్టారెంట్లోకి వెళ్ళి కూర్చున్నారు. అవంతిక చాలా సింపుల్గా ఉండే 2 వెజ్ కర్రీస్ ఆర్డర్ చేసింది. కానీ శృతి మాత్రం కేవలం 2 రకాల సలాడ్స్ మాత్రమే ఆర్డర్ ఇచ్చి మెనూ కార్డును వెయిటర్కి ఇచ్చేసింది. అవంతిక ఆశ్చర్యంగా చూడడం గమనించి, నేను మధ్యాహ్నం పూట హెవీగా ఏమీ తినను, నా బాడీ షేప్ మెయింటైన్ చేయాలి కదా అంది శృతి. సరే, నీకు అనిరుద్ధ్కు మధ్య మ్యాటర్ ఏంటి? రాజేశ్వరి గారికి నువ్వంటే చాలా ఇష్టమని, ఆవిడ మీ డైవర్స్కి అస్సలు ఒప్పుకోవట్లేదని విన్నాను. నువ్వు పెద్ద చిక్కుల్లో పడ్డావుగా. అవంతిక కొంచెం నీళ్లు తాగి, అయినా ఆ రోజు అనిరుద్ గారికి పెళ్లి సంబంధాలు చూస్తున్నప్పుడు నువ్వే డైరెక్ట్గా ఆయన్ని పెళ్లి చేసుకుంటాను అని చెప్పొచ్చు కదా అని అడిగింది. ఆ టైంలో నేను ఇండియాలో లేను, బిజినెస్ పని మీద లండన్ వెళ్ళాను. అక్కడ ఏం జరుగుతుందో నాకు అస్సలు తెలియదు. నేను తిరిగి వచ్చేసరికి మీ ఇద్దరికీ పెళ్ళైపోయింది అంది శృతి బాధగా నవ్వుతూ. అవంతిక కొంచెం ఆశ్చర్యపోతూ, ఓ, ఎంత విచిత్రమైన కాకతాళీయం అంది. శృతి కనుబొమ్మలు పైకెత్తి, ఏంటి, నన్ను నమ్మట్లేదా? అనిరుద్ధ్ మీద నాకు ఉన్న ప్రేమను ఈ ప్రపంచంలో ఎవ్వరూ శంకించలేరు. ఆయనకు పిల్లలంటే అస్సలు ఇష్టం ఉండదు. ఆ విషయం తెలిసి ఆయన కోసం నేను నా గర్భాశయాన్ని కూడా ఆపరేషన్ చేయించి తీయించుకున్నాను. నువ్వు చేయగలవా అలా అంది చాలా గర్వంగా. ఆ మాట వినగానే అవంతికి ఆ మైండ్ బ్లాక్ అయిపోయింది. నోట మాట రాలేదు. నేనిప్పుడు ఒక పరిపూర్ణమైన స్త్రీని కాకపోవచ్చు, నాకు ఇంకెప్పటికీ పిల్లలు పుట్టకపోవచ్చు, కానీ నాకేం బాధ లేదు. అనిరుద్ధ్ కోసం నేను ఏదైనా చేయడానికి సిద్ధం. శృతి చాలా గర్వంగా తల పైకెత్తి చెప్పింది. తను చేసిన ఈ పిచ్చి పనికి ఎవరైనా మెచ్చుకుంటారేమో అన్నట్టు చూసింది. అనిరుద్ధ్ గారికి పిచ్చి అంటే నీకు అంతకంటే పెద్ద పిచ్చి ఉన్నట్టుంది. ఆయనకు పిచ్చి లేస్తే వేరే వాళ్ళని హింసిస్తాడు, కానీ నువ్వు ఆయన కోసం నిన్ను నువ్వు నాశనం చేసుకున్నావు. ఒక మగాడి కోసం నీ బాడీని ఇలా పాడు చేసుకోవడం చాలా మూర్ఖత్వం. అవంతిక మొహమాటం లేకుండా చెప్పేసింది. శృతి ముఖం ఒక్కసారిగా మారిపోయింది. ఆమె గొంతు చాలా కఠినంగా మారింది. నీకేం తెలుసని మాట్లాడుతున్నావు? అనిరుద్ధ్ ఏ రోజు ఏ అమ్మాయితోనూ తిరగడు, మాట్లాడడు, కానీ నన్ను మాత్రం తన పక్కన ఉండనిస్తాడు. నువ్వు పొరబడుతున్నావు శృతి. అనిరుద్ధ్ మనసులో ఆల్రెడీ ఒక అమ్మాయి ఉంది. ఆయన ఒకరిని ప్రేమిస్తున్నాడు.
నువ్వింకా ఆయన కోసం ఇలా పిచ్చిదానిలా బతకడం ఆపేయి. అవంతిక కోపంలో మనసులో ఉన్న నిజం బయట పెట్టేసింది. అలా మాట్లాడాక అవంతిక నాలుక కరుచుకుంది. ఛా! శృతి ఏం చేసుకుంటే నాకెందుకు? ఒకవేళ నేను ఈ సీక్రెట్ బయట పెట్టాను అని అనిరుద్ధ్‌కి తెలిస్తే ఆయన నన్ను అస్సలు బతకనివ్వడు అని మనసులోనే కంగారు పడింది. శృతి ముఖం కొన్ని సెకన్ల పాటు షాక్‌తో అలా ఉండిపోయింది. ఆ తర్వాత ఆమె ఏదో పెద్ద జోక్ విన్నట్టు గట్టిగా నవ్వడం స్టార్ట్ చేసింది. అస్సలు ఇంపాసిబుల్. అనిరుద్ధ్ నిన్ను ప్రేమిస్తున్నాడని మాత్రం చెప్పకు. నేను నమ్మను. ఆయన నన్ను ప్రేమిస్తున్నాడు అని నేను చెప్పట్లేదు. ఆయన లైఫ్‌లో వేరే ఒక అమ్మాయి ఉంది అని చెప్తున్నాను. అవంతిక నిట్టూరుస్తూ అంది. అది ఇంకా ఇంపాసిబుల్. శృతి చాలా గట్టిగా అంది. అనిరుద్ధ్ చుట్టుపక్కల నేను తప్ప ఏ ఆడపిల్ల లేదు. రాలేదు కూడా. నాకు ఆయన 10 ఏళ్లుగా తెలుసు. మా అన్నయ్య విక్రమ్‌కు ఆయన దాదాపు 20 ఏళ్లుగా తెలుసు. ఆయన గురించి నాకంటే బాగా ఈ భూమి మీద ఎవ్వరికీ తెలియదు. ఆ మాట వినగానే అవంతిక మైండ్‌లో ఏదో వైర్ కట్ అయినట్టు అనిపించింది. ఒక్క క్షణం ఆమెకు ఏది నిజమో, ఏది అబద్ధమో అర్థం కాలేదు. శృతి తనతో అబద్ధం చెప్పాల్సిన అవసరం లేదు. ఒకవేళ శృతి చెప్పేది నిజమైతే, మరి ఆ రోజు అనిరుద్ధ్ ల్యాప్‌టాప్‌లో తను చూసిన ఆ ఫోటోలు, అమ్మాయి మ్యాటర్ ఏంటి? మీకు ఈ స్టోరీ నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ.